తగ్గేదేలే. మరి మన తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు అతి వినయం చూపిస్తాం? హిమ ఎలాంటి సమయంలో వినయంగా ఉంటారు? అన్నయ్యతో పబ్కి వెళ్ళినప్పుడు. అన్నయ్యతో పబ్కి వెళ్ళినప్పుడు చాలా వినయంగా ఉంటారు. అదే బాయ్ ఫ్రెండ్ తో అయితే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రే తీయరా, మనం పబ్కి వెళ్తారా ఇద్దరం కలిసి? హాయ్, మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం. ఎలాంటి సమయంలో నువ్వు వినయంగా ఉంటావురా? ల్యాబ్ మార్క్స్ కావాల్సిన టైంలో వినయంగా ప్రవర్తిస్తాం. ఎంతకి తెగించారా? మీ లెక్చరర్స్ దగ్గర ఎస్. ఎట్లా పోతావు చెప్పు? పొద్దున కనపడక నుంచి లాస్ట్ వెళ్ళే వరకు ఏం చేస్తావు చెప్పు? మీ లెక్చరర్స్ కనపడితే మేడం కనబడగానే, మేడం ఈ రోజు మీరు చాలా బాగున్నారు మేడం, మీ శారీ బాగుంది అని చెప్తాను. ఏహే అదే మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పొద్దున్నే మేడం కనపడగానే, మేడం యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. రైట్, నీ పేరు? సాయిలక్ష్మి. సాయిలక్ష్మి, నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి సమయంలో నువ్వు వినయంగా ఉంటావు? పెళ్లి చూపుల్లో. నటిస్తావా? నిజంగా నటిస్తావా? నీ పెళ్లి చూపుల్లో నువ్వు ఎంత వినయంగా ఉంటావో నాకు చూడాలని ఉందిరా. ఓకే. దారా నడుచుకుంటారా? ఎట్లా వస్తావు పెళ్లి చూపుల్లో? పెళ్లి కూతురు తీసుకొని రండి. ఓకే. మీ పేరు? అబ్బా, సాయిలక్ష్మి. మీరేం చదువుకున్నారు? ఇంజనీరింగ్. ఎందుకండి అంత సిగ్గుపడుతున్నారు? మీకు వంటొచ్చా? మీకు కూరగాయలు కట్ చేయడం వచ్చా ముందు? సరే, మొగుడు పిల్లలన్నాక ఇవన్నీ కామన్ కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు. మరి నీకు వంట వచ్చు కదా? నేర్చుకుంటా. వెంకటేష్. మీరు ఎలాంటప్పుడు వినయంగా ఉంటారు? గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి దొరికేసినప్పుడు. గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి దొరికేసినప్పుడు వాళ్ళ ముందు అతి వినయం చూపిస్తావా? ఏం తెలియని వాళ్ళు. నాకేం తెలీదు. అప్పుడు అమ్మాయి కోపం వచ్చి వదిలేస్తే? తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఏదో ఒకటి కానిచ్చేద్దామని ఎలాంటి అప్పుడు అనిపిస్తుంది? 30 ఏళ్ళకి 25 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు. ఏదో ఒకట్లే, ఇప్పటికే మన ఏజ్ దాటిపోయింది, ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా దొరికారా? ట్రై చేస్తున్నాం. ట్రై పి మౌనిక. మౌనిక, ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్ లో ఏం రాయాలో తెలియనప్పుడు ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే. ఏదో ఒకటి రాసేద్దాంలే, అంతేనా? ఇంతకీ నువ్వు అలా ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యావా? అయ్యాను. పాస్ అయ్యావా? వినయ్, నీ క్వశ్చన్ రా. ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే అని ఎప్పుడు అనిపిస్తుంది? అక్కకి ట్రై చేస్తే చెల్లి పడినప్పుడు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. అక్కకి ట్రై చేస్తే చెల్లి పడినప్పుడు. సూపర్ రా, అంతేరా, ఏది వదలకూడదు, అంతే. గ్రీష్మ. ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే అని ఎప్పుడు అనిపిస్తుంది? మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు చికెన్ బిర్యానీ వస్తాయి. మటన్ బిర్యానీ ఆర్డర్ పెడితే చికెన్ బిర్యానీ వచ్చినప్పుడు ఏదో ఒకట్లే కానిచ్చేద్దాం, తిందాం. బాలు. రైట్ బాలు, ఏదో ఒకటి కానిచ్చేద్దాం అని ఎప్పుడు అనిపిస్తుంది? ₹1,00,000 శాలరీ కోసం ట్రై చేసి 10,000 శాలరీ వచ్చినప్పుడు. అబ్బా, అరే ₹1,00,000 ఎక్కడ, 10,000 ఎక్కడరా? కాదురా బాలు, ఐశ్వర్యరాయ్కి ట్రై చేసి కల్పనారాయ్కి పడిపోయినట్టుగా చెప్పావురా, అస్సలు బాలేదే మాత్రం. నేను కూడా అంతేరా, ఏదో సూపర్ యాంకర్ వస్తుంది అనుకోండి, ఈ అమ్మాయితో అడ్జస్ట్ కాలేదా? తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు చెప్పులు వేసుకోరు మీరు? అమ్మాయిల గుండెలోకి వెళ్ళినప్పుడు. ఎలాంటి టైంలో నువ్వు చెప్పులు వేసుకోవు? మన పక్కన ఉన్న అబ్బాయి హైట్ తక్కువగా ఉన్నప్పుడు. బా, ఎంత జాలిగుండరనేది, ఎంత గొప్పగుండరనేది. అరే హర్షిని,
ఎంతసేపు మన గురించి ఆలోచిస్తాం గానీ పక్కన మనకంటే పొట్టిగా ఉన్నాడు నువ్వు చెప్పులు వేసుకోవడం మానేస్తున్నావా? నీకు అర్థం కాలేదా? పాపం వాడు కూడా పట్టుకున్నాడు కాబట్టి వాడి ముందు మనం డామినేట్ కాకూడదని చెప్పులు తీసేసింది. క్యూట్ ఉండాలిరా. పేరు చెప్పు. కృష్ణ. ఎలాంటప్పుడు చెప్పులు వేసుకోరు మీరు? ఎవరన్నా తగులుతున్నప్పుడు చెప్పులు వేసుకో. సరేరా, ఇప్పుడు నేను నిన్ను కొడతానికి వస్తున్నా, నువ్వు ఎలా పరిగెడతావో చెప్పులు లేకుండా నేను చూస్తా. ఇప్పుడు చెప్పులు కావాలి, చెప్పులు వదిలేసి పరిగెట్టాలి. ఓకే. కృష్ణ, నువ్వు నిజంగా ఏందిరా బాగా ప్రాక్టీస్ ఉందా? చెప్పులు వదిలేసిండు, ఫోన్ తీసుకుంటే ఒకటే పరుగో పరుగు. అంటే మీరు ఉరకండ్రా అంటే ఇద్దరు కలిసి కబడ్డీ ఆడారు గర్ల్స్ ఇక్కడ. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. జాస్మిన్. జాస్మిన్, బా అందుకే నరా ఇందాక నుంచి ఫ్రెష్ గా స్మెల్ ఎక్కడ వస్తుంది? ఓకే జాస్మిన్, ఎలాంటి టైంలో కాళ్ళకి చెప్పులు వేసుకోరు? అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు చెప్పులు తీసి రెడీగా ఉంటాం కొట్టడానికి. కొట్టడానికా? ఏమి ఇచ్చావురా జలక్? మంచి పద్ధతి కాదే ఇది. చెప్పులు తీసి ప్రపోజ్ చేయించుకుంటుంది అనుకున్నా, కానీ చెప్పులు తీసి రెడీగా పెట్టుకొని చెప్పు తీసుకొని కొట్టడానికా? ఎస్ ఎస్. అబ్బో జాస్మిన్, జోష్నవి. ఎలాంటి టైంలో కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తావు? చెప్పులు తెగిపోయినప్పుడు. చెప్పులు తెగిపోయినప్పుడు. ఎందుకు తెగుతాయి అసలుకి? మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు. ఏంటి? పెద్ద ప్లానింగ్. మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు. నన్ను కొడతావరా నువ్వు? వల్గర్ గా మాట్లాడితే ఎవరినైనా కొట్టచ్చు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నేనేమన్నా అన్నారా చూసిన నేను? మీరు అనలేదు, మీలా మాట్లాడిన. ఆహా, ఒకవేళ వల్గర్ గా ఎవడన్నా మాట్లాడితే ఓవర్ యాక్టింగ్ చేస్తే చెప్పు తెగిద్ది అని అంటుంది నిన్నే. నన్ను కాదు నిన్నే. తగ్గేదేలేలో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండటానికి మీరేం చెప్తారు? చరణ్. అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండటానికి మీరేం చెప్తారు? ప్రింట్ మిషన్ పాడైంది, బాగా అయ్యాక డబ్బులు ప్రింట్ చేసిస్తా. ప్రింటింగ్ మిషన్ పాడైపోయింది. ఒరే, ప్రింటింగ్ మిషన్ ఉందారా నీ దగ్గర? అన్ని డబ్బులు ఉన్నాయారా? అయితే మనం డీల్కి రావాలరా. మై నేమ్ ఇస్ శివాని. అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండటానికి మీరేం చెప్తారు? వాడు అడగక ముందే మళ్ళీ తిరిగి అప్పు అడుగుతా. ఆన్సర్ అంటే థ్యాంక్స్.